ఏకాదశి ప్రతి ఒక్క హృదయం భగవంతునితో చేరి లయమై ఆనందించే సమయం. ఆ లయమవటం అన్నది ఒకరోజే కాదు, రోజు ఏదో సమయంలో ఎంతో కొంత దైవంతో మనం కలిసి ఉండాలి. అది అలవాటుగా చేసుకోవాలి. మన మానవులు మానవులు అంటే మనం మానవ జాతి ఎలా ఉందంటే ఇప్పుడు అహంకారం, గర్వం, కోపం, మోహం, లోభం ఇలాంటి గుణాలతో నిండి మానవత్వాన్ని కొద్దిగా మర్చిపోతున్నారు. అలాంటి మనసుని మనం చింతలతో ఎప్పుడు ఇలా ఉంటే శాంతి ఉండదు. శాంతి లేనిదప్పుడు దైవం ఆ దైవ మార్గం వైపు మనం వెళ్ళాం. ఈ విషయాలతో చేరిపోయి ఈ లౌకిక విషయాలతోనే ఉంటాం. కనుక మనం ఏం చేయాలంటే ఈ ఏకాదశి అంటే మన మనసుకు శాంతి కలగాలంటే ఏం చేయాలి? బయటికి 10 రకాలుగా ఈ మనసు బయటికి వ్యాపించి అనేక విషయాల్లో, లౌకిక విషయాల్లో మనల్ని చరించేలాగా ఇంకా దైవం వైపు వెళ్ళాం, ఈ విషయాల్లోనే ఉంటాం అన్నమాట. అలా మనం తయారైపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? మనసుని దైవం వైపు నడిపించుకోవాలంటే మనం ఆ మనసును నియమించుకుని తనలో తాను, తన ఆత్మయందు, తానంటే ఎవరు? ఆత్మయందు. ఆ మనసు ఎక్కడ ఉండాలి? ఆత్మయందు లయమై తన యందు తనను ఉంచి లయం చేసి అప్పుడు దాని యొక్క ఆనందం తెలియబడుతుంది. తెలిసినప్పుడు శాంతి, సౌఖ్యం అన్నీ ఉంటాయి. అలాంటి శాంతి, సౌఖ్యం తనలో తానే తన్మయమయ్యే మనసును మనం పొందాలి. ఆ మనసును అక్కడ పెట్టాలి. అప్పుడు శాంతిగా ఉంటాం, మనం శాంతిగా ఉంటాం, లోకం శాంతి, ప్రతి ఒక్కరికి శాంతి, మానవ కళ్యాణం. అలా మనలో మనమై తనలో తానే ఉండడం అంటే అదే ఈ ఏకాదశి యొక్క అసలు తత్వం. ఏకమై ఉండటం, ఈ మనసు ఆత్మతో ఏకమై ఉండటే ఏకాదశి. బాగుందా? మళ్ళా రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.